తనపై ఆరోపణలు చేయడం కాదు, ఆధారాలు చూపకపోతే సివిల్ క్రిమినల్ కేసులు పెడతానంటూ మంత్రి వాసంశెట్టి సుభాష్ వార్నింగ్ ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమ అమలాపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ అంటూ మండిపడ్డారు. అవినీతి కేసులో త్వరలో రాష్ట్ర మాజీ మంత్రి అతని కుమారుడు అరెస్ట్ అవుతారు. వారి అవినీతిని బయట పెడతామని పేర్కొన్నారు. తాను భూ కబ్జాకు పాల్పడ్డానని కొంతమంది రామచంద్రాపురంలో ధర్నా చేశారు. ఆధారాలు ఉంటే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసుకోవచ్చు అని సూచించారు. అయితే వైసీపీ నేత పిల్లి సూర్యప్రకాష్ అవగాహన లేని రాజకీయాలు చేస్తున్నారని, ఆయన తనపై చేసిన ఆరోపణలకు లీగల్ నోటీస్ ఇచ్చారని తెలిపారు. ఆధారాలు చూపకపోతే సివిల్ క్రిమినల్ కేసులు పెడతానని హెచ్చరించారు. ఉనికి కోసం అభియోగాలు మోపుతున్నారంటూ ఫైర్ అయ్యారు మంత్రి వాసంశెట్టి సుభాష్. మీకు మరొకసారి చెప్తా ఉన్నాం, ఇక్కడ ఈ పార్టీలను చూడరు. ల్యాండ్ గ్రాబింగ్ ఎవరు చేసినా సరే పీడీ యాక్ట్లు కూడా పెట్టడం జరుగుతుంది, ఇందులో సందేహం లేదు. ఎవరైనా అర్థం లేని అభియోగాలు చేసి పిచ్చివాగుడు వాగితే ఆధారాలు చూపించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం, అందులో సందేహం లేదు. వాళ్ళు వాళ్ళ సైట్లో వాళ్ళు డిస్ప్యూట్లు అయ్యి ఉంటాయి, అతన్ని పేరు ప్రస్తావించాలి తప్ప. ఇప్పుడు నేను అదే అంటున్నాను, పాస్బుక్లు ఇచ్చారు ఇవి అంటున్నారు. పాస్బుక్లు ఇప్పిస్తే ఏ అధికారి ఇచ్చేస్తాడు పాస్బుక్లు? అక్కడ హక్కు లేకుండా ఏ అధికారి ఇస్తాడు? ఇస్తే పై అధికారి ఎందుకు ఊరుకుంటాడు? పై అధికారి కంప్లైంట్ పెట్టమండి. కలెక్టర్ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు, పై కంప్లైంట్ పెట్టవచ్చు. ప్రతిసారి మేము ఉన్నప్పటికీ వాళ్ళ అభియోగం చేశారు, దాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మరొకసారి చెప్తా ఉన్నాను, ఎవరైతే పిల్లి సూర్యప్రకాష్ ఉన్నారో అతను అవగాహన లేని రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. అవగాహన లేని రాజకీయాలతో కొంతమందికి ఏదో సలహాలు ఇవ్వటం అతనికి తెలియదు, అతను తెలియక కేసులు ఇరుకున్నాడు, మళ్ళీ సలహాలు ఇస్తున్నాడు, వాళ్ళని కూడా కేసులు ఇరికిస్తున్నాడు. కాబట్టి ఆడవాళ్ళ మీద మాకు అపార గౌరవం ఉంది. ఒకసారి ఊరుకున్నాం, రెండోసారి కూడా ఊరుకుంటే మేము తప్పు చేసినట్టు భావిస్తున్నారు. కాబట్టి ఈసారి నోటీసులు ఇవ్వడం జరిగింది, లీగల్ నోటీసులు. ఖచ్చితంగా వాళ్ళు సమాధానం సరిగ్గా ఆధారాలు కానీ సరిగ్గా చూపించకపోతే వాళ్ళ మీద సివిల్ అండ్ క్రిమినల్ కేసులు పెట్టడం.